నమస్తే వ్యూయర్స్, ఐఎమ్ డాక్టర్ ఎస్జీవి సత్య ఫ్రమ్ సత్య యునాని హెల్త్ కేర్ హైదరాబాద్. కస్టమర్ కేర్ నెంబర్ వచ్చేసి 8074868274. ఈ నెంబర్కి మీకు యునాని వైద్యంలో ఎటువంటి సలహాలు సంప్రదింపులు కావాలన్నా లేదంటే కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మాకు ఈ నెంబర్కి ఫార్వర్డ్ చేయండి. మీకు మన నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఆ డౌట్స్ని మేము క్లియర్ చేస్తాం. అయితే మేము లాస్ట్ టైం కూడా ఇలా నెంబర్ ఇచ్చినందువల్ల చాలామంది మెసేజెస్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అయితే దాంట్లో భాగంగా అందరూ ఏంటంటే మమ్మల్ని ఫ్రూట్స్ గురించి చెప్పమని బాగా అడుగుతున్నారు. అందుకని మీకోసమని పబ్లిక్ డిమాండ్ కోసం అని చెప్పి ఫ్రూట్స్ ఏదైతే ఉందో ఆ ఫ్రూట్స్ సిరీస్ అన్నది మనము ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నాము. ఇవాళ మనం మాట్లాడుకునే ఫ్రూట్ ఏదైతే ఉందో అది స్టార్ ఫ్రూట్ గురించి తెలుసుకుందాం. యూజువల్గా రెగ్యులర్గా అన్ని ఫ్రూట్స్ ఏవైతే తింటున్నారో అవన్నీ తింటున్నారు, కానీ పర్టికులర్గా సీజన్లో వచ్చే ఈ స్టార్ ఫ్రూట్ ఏదైతే ఉందో ఈ స్టార్ ఫ్రూట్ని ఎక్కువగా తినడం అన్నది చాలా మటుకు అందరూ ఇది ఏదో ఫ్రూట్, ఇది మన ఫ్రూట్ కాదు అన్నట్టుగా వదిలేస్తున్నారు. యాక్చువల్గా ఈ స్టార్ ఫ్రూట్ ఏదైతే ఉందో నిజంగానే ఇది మన ఫ్రూట్ కాదు. అయితే దీనికి సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఏంటి, ఎవారోవా క్యారంబోలా అని అంటారు దీన్ని. అలాగే కమ్రహ్ అని కూడా అంటుంటారు దీన్ని, కర్మల్ అని కూడా అంటుంటారు, తర్వాత కామరంగా అని కూడా అంటుంటారు, కరంబాల్ అని అంటుంటారు, కాంబలా అని అంటుంటారు, బెలింబింగ్ అని, తర్వాత క్యారంబోలా అని, చైనీస్ గూస్బెర్రీ అని, తర్వాత 5 ఫింగర్ అని. ఇవన్నీ కూడాను ఏంటంటే ఈ స్టార్ ఫ్రూట్కి వర్నాక్యులర్ నేమ్స్. అంటే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్లో, ఈ ఫిలిప్పైన్స్లో దీన్ని ముఖ్యంగా ఏంటంటే బెలింబింగ్ అని చెప్పి ఇలా రకరకాలుగా దీన్ని పిలుస్తూ ఉంటారు. మనం యూజువల్గా మనకి మార్కెట్లో దొరికే ఫ్రూటు ఆ పేరు ఏంటంటే స్టార్ ఫ్రూట్. సో ఈ కమ్రహ్ ఏదైతే ఉందో ఇది ముఖ్యంగా సౌత్ ఈస్ట్ ఏషియా ఏదైతే ఉందో, స్పెసిఫికల్లీ చెప్పాలి అంటే కనుక మలేషియా, ఇండోనేషియా, తర్వాత అక్కడ సరౌండింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి ఫర్ ద ఫస్ట్ టైం దీన్ని మనము నేటివ్ అక్కడ అని చెప్పినట్టుగా అందరూ చెప్తూ ఉంటారు అనమాట హిస్టారియన్స్. దీన్ని సైంటిఫిక్ నేమ్ ఏదైతే అవారోహా ఏదైతే ఉందో ఈ సైంటిఫిక్ నేమ్ అన్నది 12th సెంచరీలో ఒక యునానీ ఫిజిషియన్ దీనికి పేరు నామకరణం చేశారనమాట. ఆయన పేరు ఏంటంటే హకీమ్ ఇబ్నుల్ రుష్ద్. ఈ హకీమ్ ఇబ్నుల్ రుష్ద్ అనే ఆయన ఎవరైతే ఉన్నారో ఈ గొప్ప యునానీ ఫిజిషియను, ఈ హకీమ్ సాబ్ ఏం చేశారంటే 12th సెంచరీలో ఈ ఫ్రూట్కి ఆయన పేరు పెట్టారనమాట. ఈయన గొప్ప అరేబియన్ ఫిలాసఫర్ అయినా అండ్ గొప్ప యునానీ ఫిజిషియన్. సో ఈయన ఏంటంటే ఈ అవారోయస్ అనే ఒక పేరు ఏదైతే ఉందో అందులోంచి తీసుకొని దీని యొక్క సైంటిఫిక్ నేమ్ క్యారంబోలా అన్నది యాడ్ చేశారనమాట. అయితే కామన్గా దీన్ని 5 యాంగిల్డ్ ఫ్రూట్ కూడా ఆయన ఎందుకంటారంటే స్టార్ షేప్లో దాన్ని కట్ చేస్తే కనుక మీరు దాన్ని చూసినట్టయితే కనుక ఒక స్టార్ షేప్ వస్తుంది దానికి. సో అలా 5 యాంగిల్స్ దానికి ఉన్నందువల్ల దీనికి 5 యాంగిల్డ్ ఫ్రూట్ అని కూడా అంటుంటారు అనమాట. ఓకే, ఇండియాలో కూడా ఇది బాగానే తింటుంటారు, కానీ అంత విరివిగా మనకి ఎలా అంటే జామ పళ్ళు తర్వాత ఈ అరటిపళ్ళు తిన్నంత విరివిగా ఈ ఫ్రూట్ అన్నది ఇంకా మన ఇండియాలో అంతగా దాని ప్రాచుర్యం అన్నది తీసుకోవట్లేదు. బట్ ఎవరైతే స్టార్ ఫ్రూట్ గురించి తెలుసుకుంటుంటారో వాళ్ళు యూజువల్గా స్టార్ ఫ్రూట్ అనేది వదలరు, డెఫినెట్గా తీసుకుంటూ ఉంటారు. అయితే దీని న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్లోకి వస్తే కనుక ఒక 100 grams కనుక మనము రా స్టార్ ఫ్రూట్ కనుక తీసుకున్నట్టయితే కనుక దానిలో దాదాపు 31 నుంచి 38 కిలోకేలరీస్ మనకి ఎనర్జీ ఉంటుంది. వాటర్ వచ్చేసి 90% ఉంటుంది దానిలో. సో 90% వాటర్ ఉండడం వల్ల ఈ స్టార్ ఫ్రూట్ ఏదైతే ఉందో చాలా ఈ సమ్మర్ సీజన్లో చాలా మంచి ఫ్రూట్ అనమాట. ఇది తీసుకున్నట్టయితే కనుక దీన్ని జ్యూస్ కూడా చేసుకొని తాగినట్టయితే కనుక చాలా మంచిది. ప్రోటీన్ వచ్చేసి 1 gram వరకు ఉంటుంది. అలాగే ఫ్యాట్ వచ్చేసి 0.4 grams వరకు ఉంటుంది, అంటే చాలా తక్కువ ఉంటుంది. తర్వాత కార్బోహైడ్రేట్స్ వచ్చేసి దీనిలో 8.3 grams వరకు ఉంటుంది. సో అది కూడా మనకి కంపారిటివ్లీ ఇదన్నట్టే. ఫైబర్ కూడా 3.5 grams ఉంది, అంటే ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ఎవరికైతే మోషన్ ఫ్రీగా అవ్వదో వాళ్ళకి చాలా మంచిది. కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కూడాను చాలా మోతాదులో ఉన్నాయి కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఇది చాలా మంచి ఫ్రూట్. అలాగే మనం షుగర్స్ తీసుకుంటే కనుక 4 grams ఉంటాయి దీనిలో. అండ్ వైటమిన్ సి కనుక తీసుకుంటే కనుక 34.4 milligrams అంటే దాదాపు మనం తీసుకునే డైలీ ఇంటిక్లో 52% వైటమిన్ సి అనేది ఒక్క ఫ్రూట్ తింటే వచ్చేస్తుంది అనమాట 100 grams దీనిలో. అలాగే పొటాషియం తీసుకుంటే కనుక 133 milligrams నుంచి మొదలుకొని 168 milligrams. అలాగే మెగ్నీషియం తీసుకుంటే కనుక 12 milligrams అండ్ కాపర్ తీసుకుంటే కనుక 6% ఆఫ్ ద ఆర్డిఐ. అంటే
వైటమిన్ సితో పాటు పొటాషియం, మెగ్నీషియం అండ్ కాపర్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా చాలా మంచిది. మీరు మెగ్నీషియం గురించి చూసినట్టయితే కనుక మనం లాస్ట్ ఎపిసోడ్స్లో డిజిటల్ బోర్డు మీద కూడా మనము మెగ్నీషియం యొక్క పాత్ర ఎంత ఉంటుంది డిఫరెంట్ కెమికల్ రియాక్షన్స్లో అండ్ ఎందుకు మనం మెగ్నీషియం ఎక్కువగా తీసుకోవాలి అన్నది కూడా మనం అంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో చూసాము. సో ఆ లింక్స్కి వెళ్ళి కనుక మీరు ఓపెన్ చేసుకున్నట్టయితే కనుక మీకు అది కూడా బాగా తెలుస్తుంది. సో పొటాషియం ఎవరైతే బాగా తీసుకుంటారో, పొటాషియం ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ వాళ్ళకి ఏంటంటే ఈ గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఇవన్నీ కూడాను రాకుండా చాలా చక్కగా అది మెయింటైన్ చేస్తుంది. అండ్ హై బీపీ ఏదైతే ఉందో దాన్ని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇంత చక్కగా ఏవైతే మనకి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న ఈ స్టార్ ఫ్రూట్ ఏదైతే ఉందో దాన్నే కమ్రహ్ అని కూడా ఏదైతే అంటారో దీన్ని మనము తప్పకుండా మన డైలీ మన జ్యూసెస్ ఏవైతే ఉంటాయో వాటిలో అండ్ సమ్టైమ్స్ కొన్నిసార్లు ఏంటంటే ఈ స్టార్ ఫ్రూట్ అనేది బాగా పుల్లగా కూడా దొరుకుతూ ఉంటుంది మనకి. సో పండిపోయిన స్టార్ ఫ్రూట్స్ అన్నవి చాలా రేర్గా దొరుకుతూ ఉంటాయి. సో అలాంటి పుల్లటి కనుక స్టార్ ఫ్రూట్ దొరికినట్టయితే కనుక దాన్ని జ్యూస్ చేసుకొని తాగండి. అది పండిపోయినట్టయితే కనుక డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. అయితే స్టార్ ఫ్రూట్లో హెల్త్ ఎఫెక్ట్స్ కనుక మనం చూసినట్టయితే కనుక చాలా చక్కని యాంటీ ఆక్సిడెంట్స్ దీనిలో చాలా మెండుగా ఉంటాయన్నమాట. ఎంత ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయో అలాంటి ఫ్రూట్స్ కనుక మనం ఎంత ఎక్కువగా తీసుకుంటామో అంత ఎక్కువగా మనకి ఈ ఏజింగ్ ప్రాసెస్ అన్నది స్లో డౌన్ అయిపోతుంటుంది అనమాట. అంటే ఎక్కువ కాలం మీరు యంగ్గా మీ సెల్స్ అన్నీ కూడాను యంగ్గా ఉండడానికి ఇలాంటి యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే ఇది హైపోగ్లైసిమిక్ అంటే షుగర్ లెవెల్స్ని మనకి తక్కువ చేస్తుంది కాబట్టి ఇది హైపోగ్లైసిమిక్ అంటే షుగర్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తుంటుంది కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్కి స్టార్ ఫ్రూట్ అన్నది జస్ట్ ఫ్రూట్ కాదు, అది డయాబెటిక్ పేషెంట్స్కి ఈవెన్ ఒక మెడిసిన్ లాగా కూడా పనిచేస్తుంది. సో న్యాచురల్ మెడిసిన్ లాగా పనిచేసే ఇలాంటి వాటిని డయాబెటిక్ పేషెంట్స్ తప్పకుండా తీసుకోవాలి. అలాగే ఇది హైపోటెన్సివ్ కూడా అంటే ఎవరికైతే హై బీపీ ఉంటుందో, బీపీ అన్నది అన్కంట్రోల్డ్ ఉంటుందో, ముఖ్యంగా పోర్టల్ హైపర్ టెన్షన్ కూడా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఈ మెడిసిన్ అన్నది ఇది ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది అనమాట ఈ ఫ్రూట్. సో అందుకని ఈ ఫ్రూట్ కేవలం డయాబెటిక్ పేషెంట్సే కాదు, హై బీపీ ఎవరికైతే ఉంటుందో, డయాబెటీస్ అండ్ హై బీపీ రెండు కలిపి ఉన్న వాళ్ళకు కూడాను ఇది చాలా బాగా పనిచేస్తుంది స్టార్ ఫ్రూట్ అనేది. అలాగే ఇది ఏంటంటే హైపో కొలెస్ట్రాలోలెమిక్ అంటే హైపర్ కొలెస్ట్రాలోలెమిక్ అంటే కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో ఈ మధ్య అందరూ దాన్ని భూతంలాగా చూస్తున్నారు. యాక్చువల్గా కొలెస్ట్రాల్ అనేది అంత భూతం కాదు, అది ఇట్స్ వెరీ గుడ్ ఫర్ అవర్ హెల్త్. కొలెస్ట్రాల్ కంపల్సరీ కావాలి, ఉంటేనే బ్రెయిన్ పనిచేస్తుంది. బట్ సమ్ టైమ్స్ కొన్నిసార్లు కొన్ని డిసీజెస్లో ఎప్పుడైతే ఈ కొలెస్ట్రాల్ అనేది హై రైజ్డ్గా అవుతుంటుందో అలా డిసీజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో లేదంటే కనుక ఎవరికైతే ఇలా లివర్ సిరోసిస్ కానీ లివర్ క్యాన్సర్స్ కానీ ఇలా వచ్చిన వాళ్ళు కనుక ఈ ఫ్రూట్ తీసుకున్నట్టయితే కనుక బోత్ అలా కొలెస్ట్రాల్ మెటబాలిజం కూడా అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల క్యాన్సర్లను కూడా సెల్స్ని అది అదుపులో పెడుతుంది అనమాట. అలాగే ఇది ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే బాడీలో ఏదైతే ఇన్ఫ్లమేషన్ ఈ రోజుల్లో చాలా ఎక్కువగా ఈ వర్డ్ యూజ్ చేస్తున్నారు అందరూ కూడాను. బట్ యాక్చువల్గా ఈ ఇన్ఫ్లమేషన్ గురించి యునానీ వైద్యంలో కొన్ని వందల సంవత్సరాల క్రితమే మనకి దీన్ని ఇల్తెహాబ్ అన్న వర్డ్తో దీన్ని చెప్పబడింది యునానీ లిటరేచర్లో. సో అలాంటి ఇల్తెహాబ్ ఏదైతే ఉందో బాడీలో ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్ ఉంటే కనుక ఇన్ఫ్లమేషన్ అన్న దాని మీద కూడా మనము ఒక వీడియో చేసుకున్నాము యునానీ మెడిసిన్లో ఇన్ఫ్లమేషన్ గురించి. ఆ వీడియోస్ చూడండి, మీరు చూసినట్టయితే కనుక మీకు ఐడియా వస్తుంది. సో ఇలా యాంటీ ఇన్ఫ్లమేటరీ దీనిలో ఉండడం వల్ల ఎవరికైతే జాయింట్ పెయిన్స్ ఉంటాయో లేదా బాడీలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ ఉన్నా లేదంటే ఎక్కడన్నా బాడీలో డిఫరెంట్ పార్ట్స్లో ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్స్ ఉంటాయో ఇవన్నీ కూడాను కంట్రోల్లోకి రావడం జరుగుతుందన్నమాట. అలాగే యాంటీ ఇన్ఫెక్టివ్ కూడా ఉండడం వల్ల ఎక్కడన్నా బాడీలో ఇన్ఫెక్షన్ ఉంటే కనుక ఆ ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేయడంలో దీనిలో వైటమిన్ సి కూడా బాగా మెండుగా ఉంది కాబట్టి చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. అలాగే ఇది యాంటీ ట్యూమర్ కూడా ఉంది. ఇది యాంటీ ట్యూమర్ అంటే ఎక్కడైనా బాడీలో ట్యూమర్స్ ఉంటే కనుక మన బాడీ ఆ ట్యూమర్స్ని డిటెక్ట్ చేసి వాటిని కంప్లీట్గా డెస్ట్రాయ్ చేయడం జరుగుతుందన్నమాట. సో అలా చేయాలి అంటే కనుక యాంటీ ట్యూమర్ సెల్స్ ఒకటి మన బాడీలో ఏవైతే ప్రొడ్యూస్ అవుతుంటాయో వాటిల్ని బాగా మెండుగా ఇది మనకి స్ట్రెంథెన్ చేస్తూ ఉంటుందన్నమాట.
అలాగే ఇమ్యూన్ బూస్టింగ్ ఎఫెక్ట్స్ కూడా దీనిలో చాలా బాగా ఉంటాయన్నమాట ఈ స్టార్ ఫ్రూట్లో. అందుకే దీన్ని ఫీవర్ వచ్చినప్పుడు, లేదంటే దగ్గు వచ్చినప్పుడు, లేదా డయేరియా అంటే మోషన్స్ అవుతున్నప్పుడు, లేదంటే కనుక క్రానిక్ హెడేక్స్ ఎవరికైతే విపరీతంగా తలనొప్పులు వస్తుంటాయో వాళ్ళు, తర్వాత స్కిన్ డిజార్డర్స్ అంటే దురదలు, సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటే వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్లో ఎవరికైతే ఈ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ దగ్గర బాగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయో, తెల్లగా వాళ్ళకి రావడము, లేదంటే నల్లబడిపోవడం అక్కడంతా కూడాను, అలాంటి వాళ్ళకు కూడా దీని జ్యూస్ తాగడం చాలా మంచిది. అండ్ సమ్మర్స్లో ఎక్కువగా వచ్చే బ్లీడింగ్ హెమరాయిడ్స్ అంటే ఎవరికైతే పైల్స్లో బ్లడ్ పడుతూ ఉంటుందో వాళ్ళకు కూడా ఇది ది బెస్ట్ ఫ్రూట్గా చెప్పచ్చు అనమాట. సో ఇంత చక్కటి ఫ్రూట్ని మీ డైలీ లైఫ్లో జ్యూస్ చేసుకొని తాగడం అన్నది మర్చిపోకండి. అలా అని స్టార్ ఫ్రూట్స్ అన్నది చాలా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోకండి. తీసుకున్నట్టయితే కనుక కిడ్నీస్ మీద అదనపు భారం పడుతుంది. కాబట్టి అది ఓన్లీ తక్కువ క్వాంటిటీలోనే ఒకటే ఒక ఫ్రూట్ జ్యూస్ చేసుకొని తాగడం అలవాటు చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.